100వ రోజుకు రావడం జరిగింది. 100 రోజులు మా కష్టానికి ప్రతిఫలం, మా కష్టానికి తగ్గ ప్రతిబింబం. చాలామందికి డబ్బులు సంపాదించాలని ఆశ, చాలామందికి ఆస్తులు అంతస్తులు సంపాదించాలని ఆశ, చాలామందికి భవనాలు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి, ఏదేదో కళలు ఉంటాయి. కానీ మాకు మాత్రం ఇలా పచ్చంగా అంటే గ్రోయింగ్ ప్యాడీ, వరికి ప్రాణం ఇవ్వడం మాకు ఆశ. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. పంచభూతాలు కూడా సహకరిస్తే, మన శ్రమ చేసే పని ఇష్టంగా భావిస్తే ఫలితం ఈ విధంగా ఉంటుంది. ఒకసారి 100వ రోజుకు రావడం జరిగింది. 80-90 పిలకలు ఉంటాయి గ్యారంటీగా. మనం లెక్కేసాం ఎన్ని ఉన్నాయండి. అసలు చూడండి మీరు, దుబ్బ ఖచ్చితంగా 80-90 ఉంటాయి, ఇందులో సందేహమే లేదు. యావరేజ్గా 50-60 పిల్లర్స్ ఖచ్చితంగా ఉంటాయి. 55 తగ్గి ఉండదు. ఇది నాకు తెలిసి 90 దాకా ఉంటాయి. లెక్క పెట్టాల్సిన అవసరం కూడా లేదు. 100వ రోజు లెక్క పెట్టబడలేదు, కానీ మీరు క్లియర్ కట్గా చూస్తున్నారు కదా, ఇక లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. ఇక ఎన్నైనా రాని ఎన్నైనా రాకపోని మనకు రావాల్సినటువంటి క్రెడిట్ రావడం జరిగింది. నిజంగా నేల తల్లికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కన్న తల్లి, నేల తల్లి ఈ జన్మలు మర్చిపోలేంది వాళ్ళ రుణం. కన్న తల్లి నేల తల్లిలో కలిసిపోయిన నేల తల్లిలో కన్న తల్లిగా భావించి చేసాము. 100 రోజులు మా కష్టానికి ప్రతిఫలం ఇది. ఇది చూస్తుంటే మా చేతుల ద్వారా మేము ప్రాణం పోసి పండించి వరికి, అంటే నిజానికి వరిని మేము బతికించట్లా, ఒరే మమ్మల్ని బతికిస్తుంది. 100 రోజులు కాదు కదా, 100 సంవత్సరాలు అయినా సరే మానవ జీవితం ఉన్నంత వరకు వరి సాగు చేస్తూనే ఉంటారు. మా తదనంతరం నెక్స్ట్ జనరేషన్ అదే మానవ జీవితం ఉన్నంత వరకు వరి సాగు చేస్తూనే ఉంటారు. ఇందులో ఏమీ లేదు. ఎవరికైనా సరే ప్రకృతి రత్న, ఉత్తమ రైతు అవార్డు రావడాలు జరుగుతాయి. మనం చేసే నిజానికి ఆ అవార్డులు రివార్డులు వచ్చింది నాకు కాదు, నేను చేసిన పనికి. ఎవరు చేసినా కూడా వస్తాయి, అందులో ఏం మార్పు లేదు. చేసే పని ఇష్టంగా భావిస్తే విజయం తథ్యం, అది ఏ రంగంలోనైనా సరే. ఓకే, ఒక ప్రకృతి రత్నగా, ఒక ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా, వేట ఆర్గానిక్ రైస్ సంస్థ సీఈఓగా ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తున్నాం. అంటే సీడ్ పర్పస్ అయినా, రైస్ పర్పస్ అయినా, ఏ పర్పస్ అయినా సరే. ఇది చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటుంది నాకు. ఎందుకంటే ఇటువంటి వరి వంగడం నిజంగా 30-40 సంవత్సరాల క్రితం కానీ వచ్చుంటే ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకోకుండా ఆగిపోయేవాళ్ళు. అంటే ఈ విధంగా ఉంది. ఏది ఏమైనా సరే అంతా మన మంచిగా అనుకుంటూ ముందుకు సాగడం. 100వ రోజు కాదు కదా, 100 సంవత్సరాలైనా సరే ఈ విధంగా పోతానే ఉంటుంది అది. దాన్ని అంటే అది వరి సాగు అనేది గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ. ఓకే, థ్యాంక్ యూ.